అవును జేడి. నెంబర్ ప్లేట్ తో చెక్ చేశా మ్యామ్. ప్రసాద్ కార్ రెంటల్స్ మీద రిజిస్టర్ అయ్యింది. వెంటనే ఓనర్ ని స్టేషన్ కి పిలిపించండి. ఓకే మ్యామ్. రమ్య, మ్యామ్. ప్రియాని ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసి ఈ వెహికల్ ని మన స్టేషన్ కి తీసుకొచ్చి. ఓకే మ్యామ్. రామ్మా. ఓ, అంటే ఇది రెంటెడ్ కార్ దాత్రి. వాళ్ళ వాలకం ఈ కార్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కేదార్. వాళ్ళు పెద్ద ఫ్రాడ్స్ అని. మోసం చేసి నా చెల్లిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడా? అయిపోయాడు దాత్రి వాడు. ఏ కేదార్ ఆగు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చెప్పడం వల్ల గొడవ అవుతుంది తప్ప ఇంకేం న్యూస్ ఉండదు. ఎందుకుండదు దాత్రి? మనం చెప్పిందంతా విన్నాక అక్క ఊరుకుంటుందా? వాడిని పోలీసులకు పట్టిస్తుంది. దానికంటే ముందు నిషి వాళ్ళు ఇది రెంటెడ్ కారే అని మనం ఎలా అంటున్నామని అడుగుతారు. అప్పుడేం చెప్తావు? ఉన్నదే చెప్తాను. మనం డ్యూటీలో ఉన్నప్పుడు చెప్పలేం కదా. సో మనం ఇప్పుడు ఏం చెప్పినా అత్తయ్య గారు నిషి దాన్ని కవర్ చేస్తారు. పైగా మనం కావాలని వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నామని డిస్కషన్ పెట్టి అటు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి భయపడి మనం సైలెంట్ గా ఉంటే శ్రీవల్లి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా దాత్రి. వాళ్ళని కార్నర్ చేసి అందరి ముందు నిజం బయట పెట్టిస్తేనే అత్తయ్య గారు ఇలాంటి పని ఇంకొకసారి చేయకుండా ఉంటారు కేదార్. ఓకే దాత్రి, పద. ఓ, అదే మీరు అల్లుడికి ఏదో ఒకటి పెట్టి పంపించాలి కదా. అదే ఎలా అడగాలో అని ఆలోచిస్తున్నాం బావగారు. ఇందులో అంత మొహమాట పడ్డానికే ఉంది. ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. చెప్పు బాబు, ఏం కావాలి మీకు? అంటే నేను అడగడానికి ఏముంది అంకుల్, మీరు మీ అల్లుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదే ఇవ్వండి. ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు మీకేది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తెలీదా? మా తమ్ముడు కొడుకు అయితే కారు, ప్లాటు, మనీ, అబ్బో ఎన్ని ఇచ్చారనుకోండి. చాలా ఇచ్చారు. మీరు ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి కొప్పుకున్నారని మా అత్తయ్య గారు చెప్పారు. మరిప్పుడు కట్నం ఇమ్మని అడుగుతున్నారు. అయ్యో, దీన్ని కట్నం అని ఎలా అంటారండి? ఇది జస్ట్ గిఫ్ట్ అంతే. అది కూడా ఆచారం కాబట్టే అడుగుతున్నాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? ఏమో బావగారు, ఇలాంటి ఆచారం అయితే నేను ఎక్కడా వినలేదు. మా ఇంటి అమ్మాయికి ఏం పెట్టి పంపించాలో వదినకి మావయ్య గారికి బాగా తెలుసు. వాటిలో ఏ లోటు రానివ్వరు కూడా. కానీ ఇలా ఎంగేజ్మెంట్ కంటే ముందే గిఫ్ట్లు ఇవ్వడం నేను కూడా ఎక్కడ వినలేదండి. మా సైడ్ ఎలాగే ఇచ్చుకుంటామమ్మా. కౌశికి గారు, మీకు ఇబ్బంది అయితే వదిలేండి. మీరు తప్పుగా అనుకోరని, ఆచారాన్ని మీరకూడదని అడిగాము, అంతేనండి. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది రాజు? మా ఇంటమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం. అలాంటిది ఇలాంటి వాటి దగ్గర ఆలోచిస్తామా? ఇప్పుడే వస్తాను నండి. బో, ఒక్క నిమిషము. అమ్మి కౌశికి, మనకి ఇట్లాంటి ఆచారం ఏం లేదు కదా. ఇప్పుడెందుకు కొత్తగా ఇవన్నీ చేయడము? ఎంగేజ్మెంట్ రోజున మళ్ళా ఎట్లాగూ వస్తారు కదా. అదేదో ఇప్పుడే ఇచ్చేద్దామమ్మా. బో, ఏమవుతుంది? వాళ్ళ ఆచారాన్ని ఎందుకు కాదండం? ఇప్పుడు కావాలంటే ఏ 10,000 25,000 ఇవ్వండి. 10,000 ఇచ్చినా మనం ఇవ్వాల్సినంత ఇచ్చినా ఒకటే కదా పిన్ని. అలాంటప్పుడు ఎందుకు తక్కువ ఇవ్వడం? మనకి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో వాళ్ళకు కూడా తెలియాలి కదమ్మా. తెలిసేదానికి చెప్తే సరిపోతుంది కదా బోడా. దానికి డబ్బు ఇవ్వడం దేనికి? నాకు కూడా అత్తయ్య గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది వదినా. ఇప్పుడేదో ఒట్టి చేతులతో పంపకుండా ఉంటే సరిపోతుంది కదా. అంతే. అయ్యో, మాకు కోట్లు కావాలి, ఫ్లాట్లు కావాలని అడగట్లేదు సిస్టర్. ఏదో మీ రేంజ్కి తగ్గట్టు ఏదో ఒకటి ఇవ్వమని చెప్తున్నాం, అంతే. అంతే కదా. మాకే బోల్డ్ ఎంత ఆస్తుంది. మీ మాటల్లో తప్ప మీ ఆస్తి ఎక్కడా కనిపించట్లేదు. బాబు, ఏదో అంటున్నావేంటి? ఏం లేదండి, మంచి ఆచారం అంటున్నాను.
అంకుల్ మీరిచ్చేదేదో ఇస్తే ఇక మేము స్టార్ట్ అయిపోతాం. రాహుకాలం వచ్చేలోపు మేము వెళ్ళిపోవాలి. సరే బాబు. ఏంద్రా నువ్వు చేస్తుంటది? ఏంటత్తయ్య ఇది? మీరు వాళ్ళని డబ్బులు ఎందుకు అడగమని చెప్పారు? నేనేటి కళ్ళకి చెప్తానమ్మీ, ఈ దొంగ మొహలే నాకు తెలియకుండా ప్లాన్ చేసినట్టుండారు. జగదాత్రి కేదార్ ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతారేమోనని భయపడ్డాం. కానీ వీళ్ళ దగ్గరుండి మరి పెళ్లి చెడగొట్టేలా ఉన్నారు. బయటికి పోయినాక ఈడ పని చెప్తానుండమ్మీ. ఆ, బ్యాగ్ తీసుకొస్తున్నారండి. ఇదిగోండి బాబు. ₹1,00,00,000 ఉన్నాయి బాబు. ₹1,00,00,000 కోటి అమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే మొహమాటం లేకుండా అడగండి. ఆ? ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి ఇది చాలండి, మిగతాది తర్వాత చూసుకుందాం. అమ్మా నాన్న ఇక పదండి వెళ్ళిపోదాం. పదవే వెళ్దాం. ఏయ్, ఏం చేస్తా ఉంటారో మర్యాదగా బ్యాగ్ ఇక్కడ పెట్టిపో. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళొస్తామండి. మంచిది. వెళ్ళొస్తామ్మా. అయ్యో, నేనెళ్ళి వాళ్ళని పంపించేసి వస్తానమ్మి.